ఇది 22 22ది టాపిక్ అండి. ఇందులో రాజా కిషోరుడయ్యాడు అనేది టాపిక్ నేము. సబ్జెక్ట్ పేరు. ఏమంటున్నారు? జీవితం మొదటి 7 సంవత్సరాలు అన్నింటికన్నా అధిక మహత్వపూర్వకమైనవి. ఈ 7 సంవత్సరాలు బాలుని వ్యక్తిత్వాన్ని ఒక వృక్షంలా వికసితం కానివ్వాలి. దాని వేర్లు భూమిలో దృఢంగా బలపడనివ్వాలి. అప్పుడు ఏ తుఫాను వచ్చినా ప్రభావితం చెయ్యదు. ఈ 7 సంవత్సరాల లోపల హ్మ్, వాళ్ళ వాళ్ళని వాళ్ళకు నచ్చినట్టుగా మనం బలవంత పెట్టకుండా వాళ్ళని దృఢంగా అంటే ఏదైనా కూడా బలవంత పెట్టకుండా వాళ్ళకు స్వేచ్ఛనిస్తూ మనం పెంచినప్పుడు వాళ్ళు దృఢంగా తయారవుతారు. ఈ పునాదే వాళ్ళ జీవితకాలం ఉపయోగపడుతుంది అంటున్నారు. అప్పుడు ఏ తుఫాను వచ్చినా ప్రభావితం చెయ్యదు, నష్టపరచదు. కుచ్వాడాలో అమ్మమ్మ తాతయ్య రాజాను ప్రకృతి సాంగత్యంలో పెంచారు. రాజా మస్తిష్కంలో ఏ విధమైన ధర్మ పరంపర, విశ్వాసాలను బలవంతంగా వేయలేదు. ఏది ఆయనకు నచ్చినట్టుగానే వదిలేశారు. ఏది బలవంతంగా ఆయనకి ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని చెప్పేసి ఏది బలవంతంగా చేయలేదు అంటున్నారు. తాతయ్య అనేవాడు రాజాను చదివించలేదని తండ్రితో మాటలు పడవలసిందే అని. ఈ వీళ్ళ నాన్న వల్ల తండ్రి అక్కడ అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు ఆయనను స్కూల్‌కి పంపించలేదు. వాళ్ళ అమ్మమ్మనే దగ్గరుండి ఆడుతూ, పాడుతూ ఆవిడ ఇంట్లోనే కొన్ని కొన్ని అక్షరాలు, నంబర్స్ ఇవన్నీ నేర్పించింది. అయితే ఇప్పుడు వీళ్ళ తాతయ్య అంటున్నాడంట, రాజాను చదివించలేదని మీరు తండ్రితో నువ్వు మాటలు పడవలసిందే వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యలు అనేది వీళ్ళ తాతయ్య చెప్తున్నారు. అమ్మమ్మ అనేది నా అభిలాష రాజా అందరిలాగా కాక ఏది కావాలని ఏది కావడానికి జన్మించాడో అది కావాలి. అంటే వాళ్ళ అమ్మమ్మ ఉద్దేశ్యం ఏంటి? స్కూల్‌కి ఎందుకు పంపించలేదు అనంటే అందరిలాగా కాకుండా ఆయన భూమి మీదకి జన్మ తీసుకున్నాడంటే ఆయన లక్ష్యం ఏంటో ఆ లక్ష్యం వైపుకు ఆయనను తీసుకెళ్ళే ఉద్దేశ్యంతో నేను అప్పుడే ఆ వయసులోనే స్కూల్‌కి పంపించలేదు అనేది వాళ్ళ అమ్మమ్మ చెప్తుంది. నా అభిలాష రాజా అందరిలాగా కాకుండా ఏది కావడానికి జన్మించాడో అది కావాలి. అనుకున్నట్లుగానే అమ్మమ్మ రాజా తండ్రితో మాటలు పడవలసి వచ్చింది. తండ్రి రాజాతో అనేవాడు, నీ తాత అమ్మమ్మలు గారాబం చేసి నిన్ను పాడు చేశారు. నీవు చదువు సంధ్య, సభ్యత, మర్యాద లేక ఒక పామరుడు అయ్యావు. రాజా హెచ్చరిస్తూ అన్నాడు, నాన్న, మీరు నా అమ్మమ్మను, తాతయ్యను ఒక మాట అన్నావంటే బాగుండదు. వారు నన్ను మీ వల్ల పాడు కాకుండా కాపాడారు అంటున్నారు. రాజా ఏమంటున్నాడు, వాళ్ళను మాటలనడం కాదు, మీ నుంచి నన్ను కాపాడారు వాళ్ళు అంటున్నారు. వారు నేను ఎలా కాదలిచానో అలా అయ్యే అవకాశం ఇచ్చారు. మరి ఇతర నా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉన్నారు కదా! వారిని మీరు ఎలా చేయదలుచుకున్నారో అలా చెయ్యండి. నేను పామరుడినైతే అలానే ఉండనియండి. నా గురించి చింతించకండి. ఈ మాటలన్న తర్వాత తండ్రి అనేవాడు, నీతో వాదించుట అనవసరం. నిన్ను పామరునిగా చూడలేను నేను. విద్య లేనివాడు వింత పశువు. ఇందులో వీళ్ళ తండ్రికి, కొడుకుకి ఎప్పుడూ ఆర్గ్యుమెంట్ నడుస్తూనే ఉంటుందండి. ఇదే ఇక్కడ కూడా ఆయన ఈ మాటలన్న తర్వాత రాజా అన్న తర్వాత వాళ్ళ నాన్న అంటున్నారు, "విద్య లేనివాడు వింత పశువు. నిన్ను పామరుల్లాగా నేను చూడలేను." అంటే రాజా అనేవాడు, "తాత చదువుకోలేదు. కబీర్ దాస్ చదవలేదు. వీరు కూడా నీ లెక్కలో పశువులేనా?" అని చెప్పి రాజా వాళ్ళ నాన్నను ప్రశ్నించారంట. ఇంకా రాజా ఊరి ఊరి బాలబాలికలతో ఈ ఈ డిస్కషన్ ఇక్కడికి అయిపోయిందండి. ఇంకేం చేసేవారు రాజా ఆ వయసులో అంటే, ఊరి బాలబాలికలతో దొంగ, సిపాయి, డాక్టరు, రోగి, చెలికత్తెల జడలకు తాడుతో కుక్క తోకలకు కట్టడము, చేతులకు గోరింటాకు పెట్టడము. అంటే వాళ్ళ జడలకు కట్టిన తాడుని కుక్క తోకలకి కట్టేవాడంట. చేతులకు గోరింటాకు పెట్టడము, బొట్టు పెట్టడము, నిద్రించు వారికి నిద్రించే వాళ్ళకి రంగులతో గడ్డాలు, మీసాలు పెట్టడము ఇలా చేసేవారంట. 7-14 సంవత్సరాల లోపలనే ఈ ఆటలు శీఘ్రంగానే నిరర్ధకమైనవి. ఈ వయసంతా ఈ ఆటలన్నీ నిరర్ధకమైనవి అని కూడా చెప్తున్నారు.
నదిలో ఈదడం, ప్రవహించడం ప్రమాదకరమైన ఆటలే రాజా ఇట్లాంటి వాటికే ఆకర్షితులయ్యారు అని చెప్తున్నారు. ఇంకా పాములు పట్టడం, గారడి మరియు మంత్రాలలోని రహస్యాలను తెలుసుకొనుట, శ్మశానంలో, అడవిలో రాత్రియందు తిరిగేవాడు. సాధువు, ఫకీర్లతో కలిసేవాడు. చదువు నేర్చుకున్న తర్వాత పుస్తక ప్రపంచంలో మునిగిపోయాడు. చదువు నేర్చుకోక ముందు ఈ పనులన్నీ చేసేవారంట. పాములను పట్టడము, గారడి మరియు మంత్రాలలో చేసి వాళ్ళు మ్యాజిక్స్ చేసే వాళ్ళలో అందులో అసలు ఏ రహస్యం ఉంది అని తెలుసుకోవడము, శ్మశానంలో, అడవిలో రాత్రి ఉండి ఆ సాధువులు, ఫకీర్లతో కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు అని వాళ్ళతో కలిసి చూస్తూ ఉండడం, వాళ్ళు చేసే పనులను చూస్తూ ఉండడము, ఇవన్నీ చేసేవారంట. ఇంకా చదువు నేర్చుకున్న తర్వాత పుస్తక ప్రపంచంలో మునిగిపోయాడు అంటున్నారు. కానీ పరిహాసము, తుంటరి పనులు మాత్రం మానలేదు. అంధవిశ్వాసాలను వాటి పరంపరవాదులను ఈ అంధవిశ్వాసాలను పరంపరగా చేసుకున్న వాళ్ళని చిలిపి చేష్టలతో ఏడిపించడము రాజాకి సరదా అంటున్నారు. ఇంకా ఏం చేసేవారట అంటే గాడిద ముఖం వైపు వీపు పెట్టి కూర్చొని ప్రయాణం చేసేవారు. అందరూ గాడిద గాని, గుర్రం పైన గాని ముందుగా దాని మొహం ఉన్న సైడ్ కూర్చుంటారు కదా! రాజా మాత్రము దాని మొహం సైడు వీపు పెట్టి, ఈ వెనుక సైడు మొహం పెట్టి కూర్చునేవాళ్ళంట. అట్లా కూర్చొని ప్రయాణం చేసేవారంట. అధిక ఉపాధ్యాయులు అధిక ఉపాధ్యాయులు తమ అనుభవము ఏమీయు బోధించక పుస్తకాలలో చదివి అదే చెత్తాచెదారము విద్యార్థుల మస్తిష్కంలో నింపుతారు. అంటే వాళ్ళు టీచింగ్ చేసేది అనుభవపూర్వకంగా, అనుభవం ఏమీ లేకుండా, వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఏం లేకుండా ఏదో పుస్తకాలలో చదివి, ఆ చదివిన దాన్ని చదివి చెప్పడము చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళతో, అట్లాంటి టీచర్లతో రాజా ఎప్పుడూ ఆర్గ్యూ చేసేవారంట. వాద వివాదాలను వాద వివాదాలతో వాళ్ళని వేధించేవాడంట. రాజా తాతతో ఇలా అన్నాడు, "నా జీవితమంతా ఈ బూటకపు పూజారులను, పండితులను, సాధు సన్యాసులను వేటాడుతాను. ఎర్రను ఆశపెట్టి చేపను పట్టినట్టుగా స్వర్గమును ఆశపెట్టి బుద్ధిహీనులను, అమాయకులను వారి వలలో వేసుకుంటారు. ఒక నిప్పురవ్వ అడవినంతా భస్మం చేసినట్లు ఈ మూఢత్వాన్ని జ్ఞానాగ్నితో రూపుమాపుతాను" అని చెప్పేసి రాజా వాళ్ళ తాతతో అన్నాడంట ఈ మాటలన్నీ. ఎవరైతే ఈ మూఢనమ్మకాలతో అమాయకులను ఆహ్, పం ఈ పండితులనే వాళ్ళు స్వర్గము అనే దాన్ని ఆశపెట్టి వాళ్ళని ఎట్లా అయితే వాళ్ళ వాళ్ళ ఆశపెట్టి చేపను పట్టి స్వర్గం ఇక్కడ ఎర్రను ఆశపెట్టి చేపలను పట్టినట్టు స్వర్గాన్ని ఆశపెట్టి బుద్ధిహీనులను, అమాయకులను వారి వలలో వేసుకుంటారు. ఒక్క నిప్పురవ్వ అడవినంతా భస్మం చేసినట్లు ఈ మూఢత్వాన్ని జ్ఞానాగ్నితో రూపుమాపుతాను అని రాజా ఒకరోజు వాళ్ళ తాతతో అన్నారంట. అప్పుడు తాతయ్య అన్నాడు, నీవు ప్రపంచంలో ఏదో ముఖ్యమైన పని చేయటానికే జన్మించావు. కానీ ఇది జరిగినప్పుడు నేను జీవించి ఉండను అని వాళ్ళ తాతయ్య అన్నారట. రాజా ఈ మాటలన్నీ వాళ్ళ తాతతో అన్నప్పుడు అవన్నీ విని వాళ్ళ తాతయ్య, "నువ్వు ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన పని చేయడానికే ఈ భూమి మీద జన్మించావు కానీ అది చేసేటప్పటికి నేను బ్రతికుండను" అనేది వాళ్ళ తాతయ్య చెప్పాడంట. రాజా కిషోర జీవితంలోనే గుడియాతో ప్రేమ పుష్పము వికసించింది. గుడియా అమ్మాయి పేరు. కిషోర జీవితంలోనే అంటే టీనేజ్‌లో ఉన్నప్పుడు గుడియాతో ప్రేమ పుష్పము వికసించింది. కానీ ఆమె 2.5 సంవత్సరాల తర్వాత మరణించింది. అతడు ప్రేమరసంలో మునిగిపోయాడు. రాజా తెలుసుకున్నాడు, ప్రేమ కంటే మించింది మరేదీ లేదు అని. ప్రేమే జీవనము, ప్రేమే పరమాత్ముడు, ప్రేమే ఆనందం, ప్రేమే సర్వం. గుడియా మరణించిన అతని మనస్సు, ప్రాణం, రోమరోమాలలో ఆమె నివసించి ఉంది అనేది చెప్తున్నారు. రాజాకు ఈదడం ఎంత ఇష్టమో చెట్లు ఎక్కి చిటారు కొమ్మల వరకు చేరి ఊగడం అంతే ఇష్టం. చెట్లు ఎక్కి చిటారు కొమ్మ వరకెళ్ళి అక్కడ ఆ చిటారు కొమ్మన చివరకెళ్ళి ఊగడం ఇష్టమంట. కొమ్మలు విరిగి ఎన్నో సార్లు కింద పడినా కూడా పెద్దగా దెబ్బలేమి తగిలేవి కావు. ఎందుకంటే తనను కాపాడుటకు ప్రయత్నించేవాడు కాదు. కొమ్మతో ఏకమైపోయేవాడు. ఇక్కడ రాజా గురించి
ఆయన స్విమ్మింగ్ చేసినా కూడా ప్రవాహానికి ఆయన కష్టపడి ఈదేవాడు కాదు. ప్రవాహము నీరు ఎటైతే ప్రవహిస్తుందో ఆ ప్రవాహంతో పాటు నేను వెళ్తాను. అంతేకాని నేను ఈదను. దానివల్ల నాకు అలసటేం రాదు. నాకది ఇష్టం. ఆ ప్రవాహంతో ఏకమైపోవడం నాకిష్టము అని ఇంతకు ముందు కూడా చెప్పారు. ఇక్కడ కూడా కింద పడుతున్నప్పుడు తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేసేవాడు కాదంట. ఆ కొమ్మతో ఏకమైపోయేవాడంట. దానివల్ల ఆయనకు పెద్దగా దెబ్బలేం తాకేవి కావంట. అంత పైనుంచి కింద పడినా కూడా. ఏది ఎలా ఉందో అలానే ఉండాలి. మనము ఏమి సరిదిద్దకూడదు అన్నది రాజా ఆలోచన. తోటలో తోటమాలిని సరిదిద్దిన చెట్ల కంటే అడవిలో సహజంగా పెరిగే చెట్లే నచ్చేవి. అంటే చెట్లు ట్రిమ్ జేసి, కట్ జేసి పెట్టి వాటిని నీట్‌గా చేసిన చెట్ల కన్నా కూడా రాజాకి అడవిలో సహజంగా తనంతట తాను పెరిగిన చెట్లంటే నచ్చేవంట. ఇంకా చినిగిన బట్టలు, మాసిన, అతుకు వేసినవి, సరిదిద్దినవి రాజాకు నచ్చేవి కావంట. ప్రతీదీ తాజాతనంగా ఉండాలి, నవీనతగా ఉండాలి. అంటే కొత్తగా ఉండేవి నచ్చేవంట. రాజాకు గాడర్‌వారాలో తాత, గుడియా తప్ప మరెవరూ నచ్చేవారు కాదు. ఇక్కడ నాన్న వాళ్ళ ఇంటికొచ్చిన తర్వాత వీళ్ళ ఊర్లో వాళ్ళ తాతయ్య, ఆ అమ్మాయి గుడియా తను తప్ప ఇంకా మరెవ్వరూ నచ్చేవారు కాదు. తండ్రి కొడుకులకు ఎప్పుడూ తర్కం జరిగేది. నీవు నన్ను రోజు మందిరానికి తీసుకెళ్ళి మూర్తి ముందు, కాగితపు పుస్తకం ముందు తల వంచమంటావు. ఇందులో అర్థమేముంది రాజా అడిగాడంట వాళ్ళ తండ్రిని. బలవంతంగా రోజు నన్ను గుడికి తీసుకెళ్తున్నావు. అక్కడున్న ఒక బుక్ ముందు నా టెంపుల్‌లో నన్ను తల వంచమని చెప్తున్నావు. ఆ మందిరంలో తీసుకెళ్ళి ఆ మూర్తి ముందు నన్ను తల వంచమంటావు. ఇందులో అసలు అర్థం ఏముంది అనేది రాజా తండ్రినడిగితే, నీకు పెద్దవాడైన తర్వాత నీకు ఈ విషయం తెలుస్తుంది. నేనెందుకు ఈ పని జేస్తున్నాను అనేది తండ్రి చెప్పాడంట. ఇప్పుడు నేను ఎలా చెబుతానో అలా చెయ్యి. మంచి పిల్లలు పెద్దల మాట వింటారు అని వాళ్ళ నాన్న అన్నాడంట. ఇంకా రాజా ఏం చేస్తాడు? ఆర్గ్యూ జేయడం స్టార్ట్ చేశాడు. రాజా తర్కించాడు. మంచి తల్లిదండ్రులు పిల్లలను బలవంత పెట్టరు. ఇంకా నువ్వు పెద్దవాడివయిన తర్వాత నేను చేసేదేంటనేది నీకు అర్థమవుతుంది అని వాళ్ళ నాన్న చెప్పి, ఇంకా నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి అనంటే, వాళ్ళ నాన్నతో రాజా అన్నాడు, మంచి తల్లిదండ్రులనేవాళ్ళు పిల్లల్నెప్పుడు బలవంత పెట్టరు అనేది రాజా చెప్పాడంట. మా అమ్మమ్మ మందిరానికే వెళ్ళదసలు. తాతయ్య ఎప్పుడూ నన్ను మందిరానికి రమ్మనడు. అంటే వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య దగ్గరున్నప్పుడు ఆయన జీవితం ఎట్లుంది అనేది వాళ్ళ తండ్రితో చెప్తున్నారు. మా అమ్మమ్మ మందిరానికే వెళ్ళదు. మా తాతయ్య ఎప్పుడూ నన్ను మందిరానికి రమ్మనడు అని అని రాజా తండ్రితో అంటే, తండ్రన్నాడంట, మీ అమ్మమ్మ, తాతయ్యలు నిన్ను పాడు చేశారు. బస్తీ పిల్లలందరూ మందిరానికి వెళ్ళి మహావీరునికి నమస్కారం చేసి వస్తారు. అతడు మన భగవంతుడు. రాజా ప్రశ్నించాడు. భగవంతుడా అంటే ఏంటి? అని రాజా తండ్రిని ప్రశ్నిస్తే తండ్రి చెప్పాడు. భగవంతుడంటే సర్వం తెలిసినవాడు, సర్వశక్తిమంతుడు, కఠోర తపస్సు చేసి ఇంద్రియాలను జయించినవాడు. రాజా అన్నాడు, తాత అంటాడు, భగవంతుడు గిగవంతుడంటూ ఎవరూ లేడు. ఇదంతా పండితుల, మునుల బూటకమని. అంటే వీళ్ళ నాన్న వాళ్ళ తండ్రి ఏమో ఆయనంటే ఈయనకిష్టం. ఆయనతో తిరుగుతూ ఉంటాడు కాబట్టి, తాతయ్య ఏమో గిగవంతుడంటూ ఎవరు లేడు. ఇదంతా పండితుల, మునుల బూటకమని చెప్పాడు అని చెప్పేసి తండ్రితో రాజా అంటే, తండ్రి రాజానక్కడ వదిలిపెట్టేసి తన వాళ్ళ తండ్రి దగ్గరికెళ్ళి అన్నాడంట, నాన్న నీవైతే ఎట్లాగూ నాస్తికుడివి. ఈ రాజాను కూడా ఎందుకు నాస్తికునిగా చేస్తున్నావు? అని చెప్పేసి అడిగితే వాళ్ళ తాతయ్య చెప్పాడంట వాళ్ళ అబ్బాయితో, తండ్రి అన్నాడు, నేను నిన్ను అడుగుతాను, రాజాకు నువ్వసలు ఇష్టం లేకుండా బలవంతంగా మందిరానికి ఎందుకు తీసుకెళ్తున్నావు? ఆస్తికునిగా ఎందుకు బలవంతంగా చేయడానికి ప్రయత్నిస్తున్నావు? వాళ్ళ అమ్మమ్మ నీకంటే అధిక ధార్మికురాలు. ఆమె ఎప్పుడు కూడా రాజాని బలవంతం చేయలేదు. అతడు నీలా ఎందుకు కావాలి? అంటే నువ్వెట్లా ఉన్నావో నీ కొడుకు కూడా, నీ అబ్బాయి కూడా అట్లనే ఉండాలా? అట్లా ఎందుకు కావాలని నువ్వు కోరుకుంటున్నావు? అని వాళ్ళ తండ్రి అబ్బాయిని అడిగాడు. ప్రతి మనిషి ఒక ప్రత్యేక స్వభావం ఉంటుంది ప్రతి మనిషికి. అతనెందుకు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు? అని
వాళ్ళ తండ్రి అడిగాడంట. అంటే రాజా వాళ్ళ తాతయ్య వాళ్ళ నాన్నని అడిగాడంట. ఇంకా ఆయన అడిగిన ప్రశ్నలకి బాబులాల్ ఏమీ అనలేక వెళ్ళిపోయాడు. రాజా తండ్రి వాళ్ళ నాన్న ఆహ్, రా తాతయ్య రాజా వాళ్ళ తాతయ్య ఏమి ఆయన అడిగిన ప్రశ్నలకి రాజా తండ్రి ఏం చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. ఇంకా నెక్స్ట్ టాపిక్ చెవులు కుట్టుట. ఒకరోజు చెవులు కుట్టే కార్యక్రమం ఉంది. ఆ రోజు బంధువులందరూ ఇంటికొచ్చారు. రాజాకు తెలియనే తెలియదు ఆహ్, ఈ చెవులు కుట్టే కార్యక్రమం ఉంది అని రాజాకు తెలీదు. తండ్రి రాజాకు కొత్త బట్టలిచ్చాడు. ఇచ్చి అన్నాడు, "నీ చెవులు కుట్టి బంగారు పోగులేస్తాము. నేను చెవులు కుట్టించుకోను అని పోగులు వేసుకోను" అని చెప్పేసి రాజా అన్నాడు. తండ్రి గట్టిగా చెప్పాడు, "నీవు చెవులు కుట్టించుకోవలసిందే. గత సంవత్సరం నుండే అందరూ అడుగుతున్నారు, రాజా చెవులెప్పుడు కుట్టిస్తారు అని. మేమైతే 3 సంవత్సరాలకే కుట్టేస్తాము." రాజా అన్నాడు, "నేను చెవులు కుట్టించుకోను. పోగులు ఆడపిల్లలు వేసుకుంటారు." అప్పుడు తండ్రి నచ్చజెప్పాడంట. "నీ తోటి పిల్లలు చెవులు కుట్టిలేవా? తోటి పిల్లల చెవులు కుట్టిలేవా? నీ బాబాయిలు చెవులు కూడా మీ బాబాయిల చెవులు కూడా కుట్టున్నాయి. ఎందుకు భయపడతావు? నొప్పంటూ ఏమీ ఉండదు. నొప్పి పెట్టదు" అని చెప్పాడంట తండ్రి. రాజా అన్నాడు, "నేను నొప్పికి భయపడను. కానీ చెవులు కుట్టించుకోను. ఈ మాటే అసహ్యం. నేనెందుకు కుట్టించుకోవాలి? రేపు నీవు నా ముక్కు కుడతావు. ముక్కు కుట్టిన తర్వాత నా ముక్కుకు తాడు వేసే ప్రయత్నం చేస్తావు." అప్పుడు తండ్రి ఆశ్చర్యంతో అన్నాడు, "నేను ముక్కుల తాడు వేస్తానా? కొద్దిగా చూపించు." రాజా అన్నాడు, "మీరు నా చెయ్యి పట్టుకొని బలవంతంగా మందిరానికి తీసుకువెళ్తున్నారా లేదా? అక్కడ పుస్తకం అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది వింటే దీని తర్వాత ఇంకోటి చెప్తావు. అది వినమంటావు. దాని తర్వాత ఇంకేదో తీసుకొస్తావు. అది వినాలనుకుంటావు. అట్లా నా ముక్కుకు తాడు వేస్తావు" అనేది రాజా ఉద్దేశం. అయితే వాళ్ళ నాన్న "నేను నీ ముక్కుకు తా నీ 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 ముక్కుకు తాడు వేస్తానా" అని తండ్రి అడిగితే అప్పుడు రాజా అన్నాడు, "మీరు నా చెయ్యి పట్టుకొని బలవంతంగా మందిరానికి తీసుకువెళ్తారా లేదా? అక్కడ పుస్తకం ముందు తల వంచమంటారా లేదా?" బాబులాల్ నవ్వి అన్నాడంట, "దీనిని ముక్కుకు తాడు వేయడం అంటారా? అరే పిచ్చోడా! భగవంతుని కృప భగవంతుని కృప వల్ల మనకు 2 పూటలా అన్నం లభిస్తుంది. ఇంత పెద్ద పరివారం నడుస్తుంది. దుకాణం నడుస్తుంది." రాజా జవాబిచ్చాడు, "భగవంతుణ్ణి పొగడకపోతే, ముఖస్తుతి చెయ్యకపోతే ఆకలితో మరణిస్తామా? దుకాణం మూతబడుతుందా?" బాబులాల్ కోపంతో అన్నాడు. ఈ ప్రశ్నలు రాజా వేసేటప్పటికల్లా ఇంక తండ్రికి కోపంతో అన్నాడంట, "నీ ఇద్దరు తాతలు నిన్ను పాడు చేశారు. పెద్దవాళ్ళ ప్రతి మాటకు అడ్డుకాళ్ళు వేయటం మంచిది కాదు." ఇంతలో మేనత్త రాజాకు మిఠాయి తినిపించింది. అకస్మాత్తుగా అందరూ రాజా కాళ్ళు చేతులు పట్టుకొని చెవులు కుట్టించి పోగులు వేసేశారు. రాజా అరుస్తూ అన్నాడు, "మీరు నా చెవులు బలవంతంగా కుడుతున్నారు. మీరు మనుషులా? పశువులా? ఇలా పట్టుకొని గుర్రం కాళ్ళకు న్ నాళము వేస్తారు. మేకను బలిస్తారు. మీరంతా కసాయివాన్లా?" రాజా అరుపులను లెక్క చేయక అందరూ నవ్వారు. అంటే రాజా ఇట్లా ఆర్గ్యూ చేస్తూనే ఉంటారు. వీళ్ళిద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేయలేము అని చెప్పేసి బలవంతంగా చేతులు కాళ్ళు పట్టుకొని ఆయన చెవులు కుట్టేశారంట. ఇంకా రాజా ఈ మాటలన్నీ ఒక పశువుతో బిహేవ్ చేసినట్టుగా కసాయి వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు అని రాజా అరుస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరూ చిన్న పిల్లవాడు ఏదో చేస్తున్నాడు అన్నట్టుగా ఆయన అరుపులను లెక్క చేయకుండా అందరూ నవ్వారంట. రాజా రాత్రి తాతను అడిగాడు, "మీరు నా చెవులు కుట్టేటప్పుడు నాకు ఏమీ సహాయం చేయలేదు. ఎందుకు ఆపలేదు?" అని చెప్పేసి తాతయ్యని రాజా అడిగాడంట. తాత అన్నాడు, "బిడ్డా, నేను ఒక్కడిని. ఒకవైపు, రెండో వైపు బంధువులు, సమాజం ఉంది కదా! నా అభిప్రాయము నేనొక్కడిని. మిగతా వాళ్ళందరూ బంధువులు, సమాజం అంతా ఒకవైపు ఉంది. నేను ఇంటి వారికి ఆజ్ఞాపించగలను. కానీ పూర్తి సమాజంతో ఎలా పోట్లాడగలను" అని తాతయ్య అన్నాడంట. రాజా ఉత్తేజితుడై అన్నాడు, "మీరు సమాజానికి భయపడిపోయారు. పిరికి పందవైపోయావు. కానీ చూసుకో తాత, నేను సమస్త ప్రపంచంతో పోట్లాడి చూపిస్తాను. నాకు ఏది తప్పుగా తోస్తుందో దానికి నేను వ్యతిరేకంగా చివరి శ్వాస వరకు పోట్లాడతాను. అది సమాజమైనా లేదా భగవంతుడైనా సరే."
చెవులలో కొద్దిగా నొప్పి తగ్గగానే రాజా బంగారు పోగులు తీసి పడేశాడు. తల్లి, తండ్రి, బాబాయిలు ఎంతో అడిగారు, ఎక్కడ పడవేశావు అని. కానీ అతడు ఏ జవాబు ఇవ్వలేదు. తండ్రి అదే సాయంకాలం వేరే పోగులు తెచ్చి బలవంతంగా చెవులకు తగిలించాడు. 2 రోజుల తర్వాత వాటిని మరలా తీసి పడేశాడు. ఈసారి ఎంత బెదిరించి అడిగినా మౌనంగా ఉన్నాడు. తండ్రి కూడా పట్టుదలతో మూడోసారి పోగులు తెచ్చి తొడిగించి అన్నాడు, జాగ్రత్త! ఈసారి తీసి పడేశావా, నాకంటే చెడ్డవారు మరొకరుండరు. రాజా అన్నాడు, మీకంటే ఇంకా చెడ్డవానిని నేను. మీరు ఏం చెయ్యాలో అది చెయ్యండి. నన్ను కొట్టాలని ఉంటే కొట్టండి. నేను చిన్నవాడిని, అసహాయుడిని. మీరు నా మీద ఏమైనా చేయవచ్చు. నేనిప్పుడే చెప్తున్నాను, ఇవి కూడా తీసి పడేస్తాను. మీరు నా చెవులకు పోగులు వేస్తే మీకేం లాభం? తండ్రికి కోపమొచ్చింది, కానీ రాజా మాటలు విని శాంతమయ్యాడు. ప్రేమతో అన్నాడు, నీవు పోగులు వేసుకుంటే చాలా అందంగా ఉంటావు. నీకు పోగులు లేకుంటే తండ్రి ఇంత బీదవాడా, పిల్లవానికి కనీసం పోగులైనా వేయలేదు అంటారు లోకులు. రాజా తర్కించాడు, నాన్న, నేను పోగులు తొడిగి అద్దంలో 50 సార్లు చూశాను. మూర్ఖునిలా, అనాగరికునిలా ఉన్నాను. మీరు ధనవంతుడని చాటాలని ఉంటే నా మెడలో ఒక బోర్డు వేసి, నేను ధనవంతుడిని, నా వద్ద చాలా బంగారం ఉంది, కానీ మా మంకు పిల్లవాడు బంగారు పోగులు తొడగడు. అది చూసి బీదవారి పిల్లవాడు కాడు అనుకుంటారు. అంటే చూడండి, మీకు ఈ పోగులేసుకుంటే ధనవంతుడు అని అనుకుంటారు అనేది వాళ్ళ తండ్రి కనీసం చూసేవాళ్ళు అబ్బాయికి చెవులకు పోగులు కూడా వేయలేదు, అంత బీదవాడా అని అనుకుంటారు అంటే రాజా ఏమంటున్నాడు తండ్రితో, నేను మీరు ధనవంతుడని చాటించాలి అని మీకుంటే నా మెడలో ఒక బోర్డు వేయి, నేను ధనవంతుడు, నా వద్ద చాలా బంగారం ఉంది, కానీ ఈ మంకు పిల్లవాడు బంగారు పోగులు తొడుగడు. అది చూసి బీదవారి పిల్లవాడు కాడు అనుకుంటారు. మీరు ధనవంతుడని తెలుస్తుంది. తండ్రి ఈ పిల్లోనితో ముందు ముందు ఎట్లా జరగాలి అంటూ వెళ్ళిపోయాడు. ఇవన్నీ నీకు ధనవంతుడని చెప్పాలనుకుంటే నా మెడలో ఒక బోర్డు వేసేయి. మాకు చాలా బంగారం ఉంది. మేము డబ్బున్న వాళ్ళము అని చెప్పేసేయి. అంతేకాని నాకు బలవంతంగా ఈ పోగులు తొడిగించకు అనేది రాజా వాళ్ళ తండ్రితో ఆర్గ్యూ చేసేది. ఇంకా వాళ్ళ నాన్న విసిగిపోయి ముందు ముందు ఈ పిల్లవాడితో నేను ఎట్లా గడపాలి అంటూ వెళ్ళిపోయాడంట. రాజా అదే సాయంకాలం మళ్ళీ పోగులు తీసి పడేశాడు. తల్లి చూసి తండ్రితో చెప్పింది. తండ్రి అన్నాడు, పడవేయని, కొత్తవి కొననింకా. రాజా జయించాడు ఈ విషయంలో. నేను ఓడాను అని చెప్పేసి తండ్రి అన్నాడంట. నేను మూర్ఖుడనై అనేక సార్లు కొని డబ్బు వ్యర్థం చేశాను. లోకులు ఏమనుకుంటారండి అంది తల్లి. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. అబ్దుల్లా కాకా అన్నాడు, బాలహఠం, రాజహఠం, శ్రీహఠంతో ఎవ్వరు కూడా గెలవరు అని. అంటే అన్నిసార్లు బంగారు పోగులు పడేసినా మళ్ళీ పోగులు తీసుకొచ్చాడు. ఇన్నిసార్లు నేను అనవసరంగా డబ్బులు వ్యర్థం చేశాను. ఇంకా అబ్దుల్లా కాక అన్నాడు ఒకసారి, బాలహఠం, రాజహఠం, శ్రీహఠం వీటి ముందు ఎవ్వరు కూడా గెలవరు అని చెప్పాడు. నేను నిర్ణయించాను, వాణ్ణి బలవంత పెడితే లాభం లేదు అని తండ్రి అన్నాడంట వాళ్ళ తల్లితో. రాజా విని అన్నాడు, నాన్న, నీవు చాలా మంచివాడవు. నీవు ఎప్పుడు ఇలానే ఉండాలి. రాజా తండ్రి ప్రేమతో రాజా చెంపను తట్టాడు. అంటే ఇంత జరిగిన తర్వాత ఇంకా వీన్ని బలవంత పెడితే ఉపయోగం లేదు అని వాళ్ళ తండ్రి అయ్యాడు. ఇంకా నెక్స్ట్, ఈశ్వరుడు లేడు మరియు ఉన్నాడు. నెక్స్ట్ టాపిక్ అండి, ఈశ్వరుడు లేడు మరియు ఉన్నాడు. తండ్రి మందిరానికి రమ్మంటే రాజా వచ్చేవాడు కాదు. తండ్రి అన్నాడు, మందిరానికి రాకపోయినా కనీసం మందిరంలోని రాత్రి బడికి వెళ్ళు. అక్కడ నీ ప్రశ్నలకు జవాబు దొరుకును. అక్కడ ఏదైనా నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. రాజా అన్నాడు, నేను ఒకరోజు అక్కడికి వెళ్ళాను. అక్కడ ముని చెప్పుచుండెను, విశ్వమును ఎవరు నిర్మించారు? చెప్పేవారు నిర్మించలేదు, చూడలేదు. శాస్త్రాలలో ఏది ఉందో అదే చెప్తారు. అది నేను ఎప్పుడో చదివాను. అది సరిగా లేదు.
నా సంశయానికి వారి వద్ద జవాబు లేదు. వారు పిల్లల మస్తిష్కంలో చెత్తాచెదారము నింపుతారు. అంటే విశ్వము అక్కడ ఆయన ఒకరోజు ఆయన చెప్పేదంతా ఒక పుస్తకంలో ఉంది చదువుతూ అందరికీ చెప్తున్నారు. నేను ఆల్రెడీ పుస్తకంలో ఉన్నదాన్ని నేనే చదివేశాను. నాకు అనుభవంతోటి ఆయన చూసాడా? చూసి చెప్తే నేను వింటాను. ఆయన ఆ బుక్‌లో చదివింది వినడం వల్ల ఉపయోగం ఏం లేదు. అదంతా చెత్తాచెదారము అనేది. వాళ్ళంతా అక్కడికెళ్తే చెత్తాచెదారం నింపుతారు అని చెప్పేసి రాజా అన్నాడంట. తండ్రి అన్నాడు, "బస్తీ పిల్లలంతా వెళ్లి నేర్చుకుంటారు. నీవే గొప్ప తెలివివంతుడివా?" అని చెప్పేసి తండ్రంటే రాజా అన్నాడు, "బస్తీ పిల్లలంతా మూర్ఖులు. వారి వద్ద ప్రశ్నలే లేవసలు. ఏది చెప్తే అది కళ్ళు మూసుకొని స్వీకరించి వల్లెవేస్తారు. చెప్పింది నిజమా కాదా అని కూడా కనీసం ఆలోచించరు. మీరు కూడా శాస్త్రాలలో ఉంది నిజమా కాదా అని ఆలోచించరు. అసలు సందేహించరు. మందిరానికి వెళ్ళేవారు మోసాలు, దగాలు చేస్తుంటారు. స్త్రీలు కూడా శృంగారించుకొని మందిరానికి వెళ్ళి ఊరు సంగతులన్నీ మాట్లాడతారు." ఇవన్నీ రాజా తండ్రితో చెప్పాడంట. అప్పుడు బాబులాల్ అన్నాడు, నేనేమన్నా అంటే అది నిజమని రుజువు చేయమంటావు. ఇప్పుడు నీవు నిజమని రుజువు చెయ్యి." రాజా అన్నాడు, "సరే, సాయంకాలం వెళ్దాము." రాజా సాయంకాలం వెళ్దాము అని చెప్పేసి రాజా అన్నాడంట. రాజా తండ్రిని మందిరానికి తీసుకెళ్తుంటే తండ్రి పాఠశాలకు వెళ్దాము అని అన్నాడు. రాజా అన్నాడు, "మందిరంలో రుజువు చేస్తా. మీరు మహావీరుని మూర్తి ధ్యానముతో చూడండి. మహావీరుని మూర్తిని ధ్యానంతో చూడండి. అతని తలపై 2 ఎలుకలు తిరుగుచున్నాయి. ఒక ఎలుక ఇప్పుడే మూత్రం కూడా పోసింది. ఇంతకు ముందే నేను మూర్తి తలపై మిఠాయి పెట్టాను. ముని మహారాజు గారు అంటారు, మహావీరుడు సర్వం తెలిసినవాడు అని." అంటే అందరక్కడికెళ్తారు. ఆడవాళ్ళేమో అలంకరించుకొనెళ్ళి ఊరు ముచ్చట్లు మాట్లాడతారు. ఇంకా మిగిలిన వాళ్ళేమో ఆ పుస్తకాలలో ఉంది చెప్తారు. వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళు ఏది చెప్తే అది వింటూ అదే నిజమనుకోని వింటూ ఉంటారు. అసలది నిజమా? కాదా? అని ఆలోచించరు. వాళ్ళకి ఎట్లాంటి ప్రశ్నలే రావు. అసలు చెప్పేది సందేహించరు. ఇవన్నీ మందిరానికి వెళ్ళేవాళ్ళు మోసాలు, దగాలు చేస్తుంటారు. అంటే మందిరం నుంచి బయటకొచ్చిన తర్వాత వాళ్ళ నిజ జీవితంలో చేసేవన్నీ మోసాలు, దగాలు చేస్తుంటారు అని చెప్పి ఇవన్నీ విషయాలు రాజా తండ్రితో చెప్తే రాజా అన్నాడంట, "నువ్వు ఎప్పుడు నేనేది మాట్లాడినా తండ్రి నేనేది మాట్లాడినా రుజువు చేయమంటావు కదా రాజా! నాకిప్పుడు ఇది రుజువు చెయ్యి. నిజంగా నువ్వు చెప్పేదంతా నిజమా కాదా అని." అని తండ్రి అడిగితే, "నేను రుజువు చేస్తాను రండి" అని చెప్పేసి తండ్రిని మందిరం దగ్గరికి తీసుకెళ్తాను అని తీసుకెళ్ళి, "నీ ధ్యానంతో అక్కడ మహావీరుని మూర్తిని చూడండి. అతని తలపై 2 ఎలుకలు తిరుగుతున్నాయి. ఒక ఎలుక ఇప్పుడే మూత్రం కూడా పోసింది. ఇంతకు ముందే నేను మూర్తి తలపైన మిఠాయి కూడా పెట్టాను. ముని మహారాజు గారంటారు" అంటే అక్కడ ఉన్న అర్చకుడిలాగా ఉన్న వ్యక్తి అంటారు, "మహావీరుడికి సర్వం తెలుసు" అని చెప్పి. సర్వశక్తిమంతుడైన సర్వవ్యాపకుడైతే ఆ గుణాలు మూర్తిలో కూడా ఉండాలి. నేను తలపై మిఠాయి పెట్టగా ఎందుకు పెట్టానో తెలుసుకొని పడవేయవలసింది. సర్వం తెలిసిన వాడైతే సర్వశక్తిమంతుడు ఎలుకలను ఏమీ చేయలేకపోయాడు. పాఠశాలలో ఇలాంటి చెత్తాచెదారం పిల్లలకు చెప్తుంటారు. ఇప్పుడు అర్థమైందా? ఇంకా ఏమైనా కావాలా? అప్పుడు తండ్రన్నాడు, "నీతో వాదన చేయడం బుర్ర పాడు చేసుకోవడం" అని చెప్పాడు. అంటే ఆయన ఒక స్వీట్ తీసుకెళ్ళి ఆ మూర్తి తలపైన పెట్టేటప్పటికల్లా ఆ స్వీట్ కోసము ఎలుకలు ఆ మూర్తి పైన ఎక్కి ఆ స్వీట్‌ని తీసుకొని ఆ ప్రాసెస్‌లో అదక్కడ మూత్రం కూడా పోసింది. మీరేమో విగ్రహము ఈ సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు అని చెప్పేసి చెప్తారు. మరి ఇన్ని గుణాలున్న ఆయన మూర్తిలో కూడా ఈ గుణాలు ప్రకటితం అవ్వాలి కదా! అనేది రాజా వాళ్ళ నాన్నతో ఆర్గ్యూ చేసేది. ఇంకా "నీతో నేనేం ఆర్గ్యూ చేయలేను" అని చెప్పేసి వాళ్ళ నాన్న, "నీతో ఆర్గ్యూ చేయడం అంటే బుర్ర పాడు చేసుకోవడం" అనేది వాళ్ళ నాన్న అని అక్కడి నుంచి ఎళ్ళిపోయారంట. ఇంకా రజనీష్‌కి రక్తం చేయడం అన్నింటికన్నా అధిక ప్రియమైన ఆట. తనకెన్ తన తనకంటే పెద్దవారితో కూడా గంటల కొలది ఆయన వాదించేవాడు. ఎవరైనా ఈశ్వరుడు ఉన్నాడంటే సరే వారితో వాదించేవాడు. "ఎక్కడున్నాడు? నీవు చూసావా? ఎందుకు కనబడడు? నాకు చూపించు" అని వాదించడం మొదలుపెడతాడంట.
ఈశ్వరుడు లేనిచో ఈ ప్రపంచాన్ని ఎవరు నిర్మించారు? ఉన్నారంటేనేమో నువ్వు చూసావా? నీకు కనబడ్డాడా? అనేది అట్లా వాదిస్తాడంట. లేదు అనంటే లేకపోతే ఈ విశ్వాన్ని సృష్టించిందెవరు? ఎవరు నిర్మించారు? ఈ సూర్యచంద్ర నక్షత్రాలను ఎవరు నడిపిస్తున్నారు? అని చెప్పేసి రజనీష్ అంటాడు. ఈ సమస్త ప్రకృతి అస్తిత్వము ప్రారంభం నుండే ఇలా ఉంది. ఒకవేళ ఇదంతా ఈశ్వరుడు నిర్మిస్తే మరి ఈశ్వరునిని ఎవరు నిర్మించారు? ఇందుకే ప్రకృతిలో మనకు నలువైపులా అగుపడే దానిని స్వీకరించక అగుపడని అగుపడని తెలియని దానిని నమ్ముట ఎక్కడి తెలివితనము? ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు, దయాళువు, వారి వారి పూర్వజన్మ కర్మ అనుసారంగా సుఖ సుఖదుఖాలు అనుభవిస్తారు. రజనీష్ అంటాడు, మనిషి మొట్టమొదటిసారి జన్మించినప్పుడు ఏ చెడు కర్మ చెయ్యడు కదా! మరి అంటే వాళ్ళు ఈ మాటలు అనేటప్పుడు వెంబటే రజనీష్ అంటారంట, ఉన్నాడు అంటే ఉంటే చూపించు, లేడు అంటే లేకపోతే ఇదంతా ఎట్లా జరుగుతుంది? లేదు అంటే ఇంకా ఇంకా ఏమంటారు? ఈ ప్రకృతిలో మనకు నలువైపులా అగుపడే దానిని స్వీకరించక అగుపడని తెలియని దానిని నమ్ముట ఎట్లాంటి తెలివితనము? ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు, దయాళువు, వారి వారి పూర్వజన్మ కర్మ అనుసారంగా మనకు సుఖదుఖాలు మనం అనుభవిస్తుంటాము. రజనీష్ అంటాడు, మనిషి మొట్టమొదటిసారి జన్మించినప్పుడు ఏ ఏ చెడు కర్మ చెయ్యడు కదా! మరి ఎందుకు అసమానత, రాజుగా బీదవానిగా ఎందుకు పుట్టిస్తాడు? సర్వశక్తిమంతుడైనప్పుడు చెడ్డ కర్మలు చెయ్యకుండా ఎందుకు ఆపడు? పాపులు సుఖం అనుభవిస్తున్నారు, మంచివాడు దుఃఖం ఎందుకు అనుభవించాలి? ఇవన్నీ అడిగేవారంట. రజనీష్ కమ్యూనిస్టులతో ఇలా తర్కించేవాడు. పండితులు, పురోహితులు వారి వ్యాపారం కొరకు ఈశ్వరుణ్ణి కల్పించి బీదవారిని, అమాయకులను దోచుకుంటున్నారు. ఈశ్వరుడు నలువైపులా అంతటా నిండి ఉన్నాడు. పుష్పాలలో పశుపక్షులతో, అంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మరు కదా కమ్యూనిస్టులు, కాబట్టి వాళ్ళతో ఈ విధంగా ఆర్గ్యూ చేసేవారంట. పుష్పాలలో, పశుపక్షులలో, చెట్లలో, నదులలో, సెలయేర్లలో, సూర్య చంద్ర నక్షత్రాలలో, మీలో నాలో అంతటా ఉన్నాడు. అతని చూసే కన్ను అనుభవించే సంవేదన కావాలి. ఈశ్వరుడు అంటే ఆయన్ని చూడాలంటే చూసే దృష్టి ఉండాలి, ఆయనను అనుభవించే ఆ తపన ఉండాలి, కావాలి అది. ఈశ్వరుడు ఉన్నాడు కూడా, లేడు కూడా, అంటే ఇట్లా రెండు విధాలుగా ఆయన ఆర్గ్యూ చేస్తూ ఉండేవారంట. ఈశ్వరుడు మనలా ఒక వ్యక్తి కాదు. ఈశ్వరుడు ఒక శక్తి, మహా చైతన్యం. తర్కంతో ఆయనని తర్కంతో సిద్ధం చేయలేము. అతని రహస్యం తెలుసుకోలేము. ఈశ్వరుని తెలుసుకున్నానన్న మాట బూటకం. అతన్ని తెలుసుకోలేము. తెలుసుకున్నవాడు మిగిలడు, అతనిలోనే లీనమైపోతాడు. ఈశ్వరుణ్ణి తెలుసుకున్నవాడు అనేవాడు అతను ఉండడు. ఆయన ఈశ్వరుణ్ణి తెలుసుకున్న వెంబటే అతనిలో లీనమైపోతాడు అంటున్నారు. ఒకరోజు తండ్రి రాజాతో అన్నాడు, నీవు ఈశ్వరుణ్ణి నిందిస్తావు, ధర్మాన్ని విమర్శిస్తావు, శాస్త్రము ప్రాలా వ్యర్థ ప్రేలాపన అంటావు. నీవు ఎప్పుడో ఒకరోజు ఫలితం ఖచ్చితంగా అనుభవిస్తావు. రాజా జవాబిచ్చాడంట, నేను అనుభవించటకు సిద్ధమే. నేను దుఃఖం పొంది కూడా ఎవరిపైన నిందారోపణ చెయ్యను. కానీ నాకు మీ చింత ఉంది నాన్న. మీరు అసత్య కాగితపు నావలో ప్రయాణం చేస్తున్నారు. అది అవతలి గట్టుకు మిమ్మల్ని చేర్చదు, సుడిగుండం మధ్యలోనే ముంచుతుంది అనేది రాజా చెప్పారంట వాళ్ళ తండ్రితో. అంటే నాకేదైనా కష్టం వచ్చింది అనంటే నాకు ఆ దేవుడిచ్చాడు అని నేను ఎవరిపైన నిందలను నేను చెయ్యను. నేను వచ్చిన కష్టాన్ని నేను అనుభవిస్తాను. కానీ మీ పైన నాకు బెంగగా ఉంది. మీరు అసత్యపు కాగితపు నావలో ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణము అవతలి గట్టుకు మిమ్మల్ని చేర్చదు, ఏ సుడిగుండం మధ్యలోనే మిమ్మల్ని ముంచుతుంది అని చెప్పి రాజా తండ్రితో అన్నాడంట. ఇంకా నెక్స్ట్ నతు మంగలి, నెక్స్ట్ టాపిక్. రాజా తండ్రి బట్టల దుకాణం ఎదురుగానే నతు మంగలి క్షౌరశాల ఉండేది. అతనికి నల్లమందు తినే అలవాటు వల్ల ఎప్పుడూ మత్తులో ఉండేవాడు. ఎవరైనా గడ్డం చేయమంటే తలగొరగడం ప్రారంభించేవాడు.
ఇదేం చేస్తున్నావంటే అనేవాడు, గడ్డానికి తలకు జానెడు దూరమే కదా, కత్తి జారిపోయింది అని అనేవాడంట. గొడవ చేస్తే అనేవాడు, మీకు కోపమెందుకు, డబ్బులివ్వకండి అని మౌనంగా కూర్చుండేవాడు. ఇలా వదిలేస్తే ఎలా, పూర్తిగా గొరుగు, పెద్ద మనిషివని ఊరుకున్నాను, లేనిచో ఒక చెంపకాయ వేసేవాడిని. నతు అనేవాడు, మామిడికాయ పచ్చడి చాలా రుచిగా నుండును. మామిడికాయ కాదు, చెంపకాయ అని కోపమస్తే అనేవాడు. అంటే ఆయన ఆ నల్లమందు ప్రభావంతో ఆయన చెయ్యమన్న పని చేయకుండా సగం వరకు ఆయన చేసేసి ఆ సగాన్ని వదిలిపెట్టేవారంట. పెద్ద మనుషులు బతిమలాడుకునేవారు, నువ్వు పూర్తిగా చెయ్యి అని చెప్పేసి. అయితే కోపం ఎందుకు బాబు, వెంట్రుకలు ఊరికనే తొందరగానే మొలుస్తాయి. వెంట్రుకలుంటే సబ్బు, నూనె ఖర్చు, ఆరబెట్టే దువ్వెన పని పెరుగును. హ్మ్. పుండు పూసి పుండ్లు పూసి పుట్టును. వెంట్రుకలు తీస్తే తలభారం తగ్గును. నునుపైన తలలో ఇతరుల ముఖం చూసుకోవచ్చు అని చెప్పేవాడంట ఎవరైనా. ఇట్లా సరికాని విధంగా ఆయన కటింగ్ చేసి అంతా సగం సగం పోయి మొత్తం గుండు చేసేయనంటే, గుండు చేసేస్తే నేను చేసేస్తాను, గుండు చేసుకుంటే మంచిదే కదా, ఏ పురుగులు ఎట్లాంటి పుళ్ళు గాంటి రావు, నూనె ఖర్చు, షాంపూ ఖర్చు, వీటన్నింటి ఖర్చు మీకు సేవ్ అవుతుంది అని ఇట్లా చెప్పేవాడంట. రాజా నతు దుకాణానికి రోజూ వెళ్ళేవాడు. వెంట్రుకల రక్షణ కొరకు తలకు గుడ్డ కట్టుకునేవాడు. నతు కాక ఈరోజు ఎవరూ రాలేదు ఎందుకని అని చెప్పి రాజా అడిగాడంట. నేడు మంగళవారం, హనుమంతుని రోజు. ఈరోజు క్షౌరం చేసుకుంటే హనుమంతునికి కోపమొస్తుందంట. హనుమంతునికి కత్తి, కత్తెర, వెంట్రుకలకు ఏంటి సంబంధం? హనుమంతుడు అనేక రాక్షసులను చంపాడు. వీరులలో మహావీరుడు. అతని ఆయుధము గద, నా ఆయుధము కత్తి అన్నాడు నాథు. అయితే నీ కత్తితో ఎవరి తలనైనా కోయాలని ఉందా అన్నాడు రాజా. నాథు నవ్వి, రాజాభయ్య, ఎవరైనా అల్లరి చేసినప్పుడు వారి గొంతు కోయనా అనిపిస్తుంది, కానీ జైలుకెళితే అక్కడ కత్తి నడపలేను, నల్లమందు దొరకదు అని చెప్పి అన్నాడు. నతు కాక నల్లమందంటే ఎలా ఉంటుంది, ఏంటి దానివల్ల లాభం అని అడిగితే, నల్లమందు చాలా మంచి మత్తు, దీనిని మహారాజులు తింటారు. 2 చిన్న మాత్రలు దుఃఖానికి, ఉదాసీనతకు పోగొట్టి స్వర్గ సుఖాన్ని, సంతోషాలను ఇస్తుంది. ప్రపంచమంతా పంచరంగులలో కనిపిస్తుంది. దుకాణానికి వచ్చిన వారి తలనార తీయని కొబ్బరికాయలా అగుపడుతుంది. అనవసర వెంట్రుకలు తీసి నునుపైన గుండు చేయాలనిపిస్తుంది. ఇది చెబితే అర్థం కాదు. తినగానే నేను నేరుగా స్వర్గం చేరుతాను. నీవు స్వర్గం చూడలేదు, నీకేం తెలుసు అని నతు అన్నాడు. స్వర్గాన్ని వదిలి నరకానికి ఎవరైనా వస్తారా? రాజా అడిగాడు. నీవు స్వర్గం చూసావా కాకా అని. నతు అన్నాడు, నేను ఇప్పుడే స్వర్గం నుండే మాట్లాడుతున్నాను. రాజా అన్నాడు, కాకా, ఈ నల్లమందు మాను, గాలిమేడలు, స్వర్గకల్పన మాను, దుకాణం లెక్కతో నడుపు. ఎవరైనా సబ్బు, అద్దం తీసుకెళ్ళింది కూడా నీకు తెలియట్లేదు. నీతో క్షౌరము చేసుకోవడానికి అందరూ భయపడతారు. ఇలా చేస్తే జీవితం నీకు ఎలా గడుస్తుంది? నీవు నాకు జీసస్ శిష్యునిలాగా అగుపడతావు. నతు కోపంతో అన్నాడు, అయితే నేను క్రైస్తవున్నా? కాదు, నేను హిందువును. రాజా నవ్వి అన్నాడు, అది కాదు కాకా, వచ్చిన వారికి గడ్డం షేవ్ చెయ్యాలా, తల చెయ్యాలా అని అడగవు. రాగానే తల షేవ్ చేస్తావు. క్రైస్తవ పాదరి కూడా ఇతరులకు సేవ అవసరం లేకున్నా కూడా సేవ చేయడం ప్రారంభిస్తాడు. నథు అన్నాడు, ఈ మాటలు నాకు అర్థం కావు. నాకు ఇదొక్కటే తెలుసు. దేవుడు మనిషిని పుట్టించగానే వానికి అన్నం కూడా పుట్టిస్తాడు. నల్లమందు చిన్నప్పటి నుండి తింటున్నాను. దుకాణం నడుస్తూనే ఉంది. ఇక ముందు కూడా నడుస్తుంది. రోజు ఎవరో ఒకరు మరణిస్తారు. వారి కుటుంబం సూతక క్షౌరము నేను తప్ప మరెవరు చేస్తారు?
ఎవరి కుటుంబంలోనే రోజు ఎవరో ఒకరు మరణిస్తారు. వారి కుటుంబ సూతక క్షౌరము నేను తప్ప ఇంకెవరు చేస్తారు? అప్పుడు రాజా నతు దుకాణానికి ఒక బోర్డు పెట్టాడు. నతు మీ తల కొరిగితే కోపగించుకోకండి. కృపతో పురాతన సామెతపై ధ్యానముంచండి. శాంతితో కూర్చోండి. ఏమియూ చెయ్యకండి. వెంట్రుకలు గడ్డిలా తనంతట తానే పెరుగును. కొన్ని రోజుల వరకు బజారులో ఈ బోర్డుపై చర్చుండేది. అంటే ఆయనతో మాట్లాడితే ఆయన చివరికి చెప్పిందేంటి అంటే, నేను మానను అని చెప్పాడు కాబట్టి, ఇంకా ఆయన రాజా ఆయన బోర్డు ఆయన షాప్ ముందు ఒక బోర్డు పెట్టాడంట. మీరు ఆయన మీ తల కొరికితే కోపగించుకోకండి. కృపతో ఒక పురాతన సామెత పైన మీరు ధ్యాసనుంచండి. శాంతితో కూర్చోండి. మీరింక ఏం చెయ్యకండి. కావాలంటే పోయిన వెంట్రుకలు మళ్ళీ తిరిగి గడ్డిలాగా పెరుగుతాయి అని చెప్పేసి ఒక బోర్డు పెట్టేటప్పటికి, ఆ వీధిలో అందరూ ఆ బోర్డు గురించి కొన్ని రోజులు చర్చ జరిగింది అని చెప్తున్నారు. ఇంకా నెక్స్టు వృక్షాలతో ప్రేమ. రాజా ఇంటి వాకిలి మధ్యలో మతుకామిని మొక్కను నాటాడు. దాని మీద తెల్లని పువ్వులు వచ్చినప్పుడు తెల్లని పువ్వులు వచ్చినప్పుడు ఇల్లంతా సుగంధంతో నిండేది. బాబూలాల్ ఆ మొక్క పెరుగుతున్న కొమ్మలను కోయదలిచాడు. కానీ రాజా అతని చెయ్యి కూడా పెట్టనివ్వలేదు. రాజా బడికి వెళ్ళే సమయాన చెట్లు కత్తిరించే కత్తెరను వెంబటి తీసుకొని వెళ్తూ తల్లి మేనత్తతో చెప్పేవాడు, నాన్న బట్టల కత్తెరతో చెట్టు కొమ్మలను కత్తిరించకుండా చూడండి. అంటే ఆయనకిష్టం ఉండేది కాదు. వాళ్ళ నాన్ననేమో ఆ చెట్టును ట్రిమ్ చేద్దాము, కొమ్మల్ని కట్ చేద్దాం అనుకుంటే రాజాకి నచ్చకుండా ఈయన లేనప్పుడు రాజా స్కూల్‌కెళ్ళిన తర్వాత చేస్తాడని ఆయన చెట్లు కత్తిరించే కత్తెరను పట్టుకొని స్కూల్‌కెళ్ళేవాడంట. ఇంకా వాళ్ళ మేనత్తకి, వాళ్ళమ్మకి బట్టలు కత్తిరించే ఆ కత్తెరతో చెట్లు కత్తిరించకుండా చూడండి అని చెప్పేవాడంట. బడిలో మాస్టారు కత్తెరను చూసన్నాడు, "రజనీష్, ఈ కత్తెర ఎందుకు తెచ్చావు? ఎవరినైనా చంపాలనుందా? ఈ కత్తెరను బయట వదులు. లేదా కత్తెరతో సహా నీవు కూడా బయటనే ఉండు" అని మాస్టారు ఆయనంటే, రజనీష్ అన్నాడు, "మీరు భయపడకండి మాస్టర్ గారు. నా తండ్రి నా ప్రియ మధుకామిని మొక్క కొమ్మలను కోయదలిచాడు. నేను లేని సమయాన కోయగలడని వెంబటి తీసుకొచ్చాను" అని చెప్పాడంట. రాజా రాత్రి మధుకామిని చెట్టు కింద మంచం వేసుకొని దాని సుగంధములలో నిద్రించేవాడు. తల్లి, తండ్రి, బాబాయి చెట్టు కింద పడుకోవద్దని ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఒకరోజు తండ్రి అన్నాడు, "నేను చెట్టును పూర్తిగా కోయను. దాని కొమ్మ మాత్రం కోస్తాను. దాని కొమ్మలు పెద్దగా పెరిగితే పాములు రావచ్చు. నీవు దాని కింద నిద్రిస్తున్నావు. నిన్ను కూడా ఆ పాములు కరవవచ్చు. డాబా మీద నిద్రిస్తే కూడా దాని సువాసన వస్తుంది కదా రాజా" అని చెప్పేసి తండ్రి అన్నాడంట. "దాని కొమ్మలు కోస్తే నా చేతులు కోసినట్లు. పాములు లేవు పాములు లేవు, ఉన్నా అవి నన్ను కరవవు. మందిరంలో 7 రోజులు నేను మృత్యువు ప్రతీక్ష చేసినప్పుడు పాములు నా కాళ్ళపై నుండి పాకి వెళ్ళేవి. పాముకు చంపుతారన్న భయం కలిగినప్పుడే అది కరుస్తుంది. మరి నాకు పాములు పట్టడం కూడా వచ్చు. వాటితో నాకు భయమేమీ లేదు." అప్పుడు నాన్నన్నారు, "మీకు తెలియదు, రాత్రి నేను మధుకామినితో మాట్లాడుతాను. దానికి నీళ్లు పోసినప్పుడు అది నాకు ధన్యవాదాలిస్తుంది. దానిని ముట్టగానే నాపై పుష్పాలు కురిపిస్తుంది. మరియు దాని స్పందన కూడా తెలియును." తండ్రి ఇది విని మౌనమయ్యాడు. అంటే ఈయన ఇదంతా చెప్పి పాములుంటాయి, నేను కొమ్మలు బాగా పెరిగితే పాములొస్తాయి అనంటే, రాజా అన్నాడంట, "వాటి కొమ్మలు కోస్తే నా చేతులు కోసినట్లే. పాములు లేవు, ఏమి లేవు. నేను ఒకరోజు మందిరంలో 7 రోజులు మృత్యువు ప్రతీక్ష చేసినప్పుడు పాములు నా కాళ్ళపై నుండి పాకి వెళ్ళేవి. పాముకు చంపుతారన్న భయం కలిగినప్పుడే అది కరుస్తుంది. నాకు పాములు పట్టడం కూడా వచ్చు. నాకు పాములంటే భయమేం లేదు. మీకు తెలియదు, నేను మధుకామినితో ఈ చెట్టుతో నేను మాట్లాడతాను. దీనికి నీళ్లు పోసినప్పుడు అది నాకు ధన్యవాదాలు చెప్తుంది. దాన్ని ముట్టగానే నా పైన పుష్పాలను కురిపిస్తుంది. మరియు దాని స్పందన కూడా నాకు తెలుస్తుంది." తండ్రి ఇది విని మౌనమైపోయాడంట. ఇంకా ఏం మాట్లాడలేదు. రాజా మధుకామినినే కాదు, అన్ని వృక్షాలను ప్రేమించేవాడు. కుచ్వాడాలో కూడా అతడు చెట్లతో ఆత్మీయంగా మాట్లాడేవాడు.
ఉన్నత పాఠశాలకు వెళ్ళే దారిలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. మధ్యాహ్న భోజనానికి వచ్చే సమయాన కొంత సమయము తప్పక దాని ఛాయలో కూర్చుండేవాడు. సాయంకాలం ఇంటికి వెళ్ళే సమయాన దానిపై ఎక్కడము అతని నిత్య కార్యక్రమము. వేసవిలో ఒకరోజు రాజా దాని స్పందనను గమనించి దానిని కౌగిలించుకున్నాడు. రాజాతో చెట్టు ఇలా అన్నట్లు తోచింది. రాజా, నీవు చాలా మంచివాడవు. నీవు నా మీద ఎక్కి కొమ్మల మీద దుముకుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. రాజా కూడా తన స్పందనతో జవాబిచ్చాడు. నీవు కూడా నా ప్రియమిత్రుడవు. అందరూ తినే పళ్ళను కోసుకున్నా నీవు నా కొరకు చిటారు కొమ్మలలో పండు దాచి ఉంచి నేను చెట్టుపైకి ఎక్కినప్పుడు గాలితో ఆకులు జరిపి ఆ పళ్ళను తెంపుకొమ్మంటావు. ఆ రోజు నుండి ఆ చెట్టు, రాజా ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. ఇదండి. దీన్ని ఈరోజు ఇక్కడికి ఆపుదాము.